గాయస్ కొట్టుకుంటున్నారు గాయస్ షట్ గాయస్. ఓ మై గాడ్. సో ఇప్పుడు అంజీ దిగిండు బ్యాటింగ్. యా అవుట్. అయ్యో షట్. ఇప్పుడే పోయినామని వీడియో స్టార్ట్ చేసిన అవుట్. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా గైస్? సర్ప్రైజ్. నేను ఇంట్లో పెట్టినా కదా, అది ఆడికి వెళ్ళి తీసుకొని ఇక మళ్ళీ ఇన్నే తెచ్చి పెట్టుకున్నది. అది ఎన్నిసార్లు పెట్టినా పడిపోతుంది. అయితే ఇన్నే సెట్ చేయాలి ఏదో ఒకటి. ఇట్లా వస్తుంది. ఏమంటలే కూపన్ చేస్తాం. సో గైస్ ఇప్పుడే మా తమ్ముడు ఫోన్ చేసిండు. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటే టిఫిన్ చేయడానికి వెళ్దాం. పొద్దున ఇంట్లో ఏం తింటాం అన్నాడు. సరే ఇక ఎందుకు వస్తాను అని చెప్పి వెళ్తున్నాం. ఎప్పుడు మార్నింగ్ టిఫిన్ పొద్దున వచ్చేసారు. ఏడుంటుంది టిఫిన్? ఎందుకు మౌనరత్నం చేస్తారు పొద్దున? మాట్లాడబుద్ధి అవుతుందా? ఇంటికి రోజులు గైస్ టిఫిన్ సెంటర్కి వెళ్దాం. అక్కడ ఏమైందంటే ఒక మంచి టిఫిన్ సెంటర్కి తీసుకోరా అంటే ఏదో బట్టేవాస్ టిఫిన్ సెంటర్కి తీసుకోండు. దాంట్లో ఉన్నంత టేస్ట్ బేకార్ టేస్ట్. అది ఇప్పటిదాకా నేను ఎప్పుడు తినలే. అందుకోసం మేడం వీడియో కూడా షూట్ చేయాలి. మీకు నేను ఇంకోటి చూపిస్తా. ఏంటంటే ఇది మా స్కూల్. దీని ముంగట మా పిన్ని వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో నేను స్కూల్కి వస్తుండే 1 పీరియడ్ 2 పీరియడ్ ఇట్స్ వాష్రూమ్ ఉంటుంది. ఇటు నుంచి గేట్లకి వెళ్ళి ఇటు వచ్చేసి ఇంట్లోకి పోతుండే. మొత్తం ఇంతే తిరుగుతుండే నేను. స్కూల్ బంక్ హైలైట్ ఉంటుండే. నడుచుకుంటా షాప్కి. ఎందుకు లిక్విడ్ ఏమన్నా. ఇప్పుడు టిఫిన్ బాగాలేదని చెప్పి చాయ్ దాంట్లో వచ్చినాం బిర్యానీ కెఫేకి. సో ఎక్కడ కూర్చుంటారు? ఫ్యాన్ కింద అవుతా. సో గైస్ ఇప్పుడే చాయ్ తాగినాం. అంతే, ఇంకా అప్పుడే 11 అయిపోతుంది. ఎండ గట్టి కొడుతున్నది. రైట్ బాయ్. అతను ఫ్యాన్ అని చేయలేవు. నిన్న నుంచి అదే డ్రెస్ అంతా గలీజ్. అదక్క స్నానం చేయాలి, రెడీ ఉండాలి. అంటే నేను కూడా స్నానం చేయలేదు, మా మమ్మీ డ్రెస్ చేయలేదు కాబట్టి నేను ఎల్లో పెన్స్ తీసుకొని వచ్చేసిన ఈ డ్రెస్. సో ఇదే అనమాట ఐటీఆర్ చిన్నప్పటి మా గ్రౌండ్. అంటే ఇప్పటికీ ఇదే గ్రౌండ్, కానీ ఏం రాక చాలా ఏళ్ళు అవుతుంది. చిన్నప్పుడు మొత్తం వినే ఆడుతుండే. షటిల్ ఆడుతుండే, ఈడ షటిల్ ఆడుతుండే, ఆడ క్రికెట్ ఆడుతుండే. అటు బాగా క్రికెట్ ఆడుతుండే. సో ఇప్పుడు ఇక్కడ మా బావాలు క్రికెట్ ఆడుతారు. అండ్ నాకు ఆడతామని అడిగారు. ఏం చెప్పిన ఐఎమ్ ఫిజికలీ ఇంజ్యూర్డ్ అని చెప్పిన. సో వీడిని పంపించిన. వీడికి ఏమో ఆడడానికి రాదని పక్క కూర్చోబెట్టారు. ఫీల్డింగ్ లేదు, బ్యాటింగ్ లేదు, బట్టే కూర్చోబెట్టారు. సో ఇప్పుడు అంజీ దిగిండు బ్యాటింగ్. యా అవుట్. అయ్యో షట్. స్టార్ట్ చేసిన అవుట్. అది తీయదు నేను. ఏం కొట్టినావు? స్టార్ట్ ఇప్పుడే పోయినామని వీడియో స్టార్ట్ చేసిన అవుట్. డక్ అవుట్. సో ప్లేస్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు. ఇప్పుడు మనం టార్గెట్ ఇప్పుడు ఒకటి బీట్ తీస్తాడు కొట్టమని చెప్పి అది కొట్టకని బయట ప్రతిసారి ఫస్ట్ బాల్ డాట్. ఏదన్నా కొత్త రూల్స్ ఉంటాయి. లైక్ మళ్ళీ డాట్ 4 అండ్ వావ్. చెట్టు గిట్ వస్తే 4, చెట్టు గట్టు ఉంటే డాట్. షట్ తాకింది. నిలబెట్టి నిన్నాడు కదా. నిన్న కూడా అదే టీచర్ ఉంటాడు.
పెట్టుడే ఎట్లుంటే అసేపు నిలబడ్డాడు ఫీలింగ్ అని పోయి పో మటన్ పిలిచినాం. నేను ఇప్పుడు మీకు ఇక్కడ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు చూస్తే ఈ లైన్ కనబడుతుందా, ఈ లైన్ ఈ బాక్స్ వీళ్ళు టెస్ట్ మ్యాచ్ ఆడుతారు. ఇప్పుడు ఈ లైన్ దాటిందంటే 4, ఒక్క 4 పోయిందంటే దాన్ని 1 రన్. ఆ 4 ఇప్పుడు 1 రన్. అట్లా 6లు కొట్టిరా అవుట్, క్యాచ్ కొట్టిరా అవుట్. మళ్ళీ ఆ చెట్టు ఈ చెట్టు అట్లున్నాయి. దానికి అటు పోతే 4 అవుతుంది, ఇటు పోతే నో 4 డాట్. మొత్తం ఏట ఆడితే ఆడ వేరే ఉంటాయి. వీళ్ళ రూల్స్ ఇవి చాలా డిఫరెంట్ ఉంటాయి. రూమ్స్ కాదురా రూల్స్. మన ఏమంటే కలెక్టర్ గ్రౌండ్లో ఆడినప్పుడు బాస్కెట్బాల్లో ఆడిర్రు, ఆడ డిఫరెంట్ రూల్స్. ఈడ ఆడితే ఈడ మొత్తం డిఫరెంట్ రూల్స్. అట్లా ఈడ అన్నీ మొత్తం డెంగ్యూ దోమలు ఉన్నాయి. ఈయన అమ్మ ఇది ఎట్లా, ఇది పట్టుకోరా, ఫోన్ పట్టుకో వీడియో అంతే. నా దోమ మీద. సో దీన్ని ఇప్పుడు చంపాలి. గైస్ చాలా గలీజ్గా చంపేసిన దీన్ని నేను. గైస్ కొట్టుకుంటున్నారు గైస్. షట్ గైస్. ఓ మై గాడ్. సో గైస్ అయిపోయింది క్రికెట్. వెళ్తారు ఇప్పుడు. ఇలా దించేసా నేనే మాకు దించేదానికి వెళ్తున్నాం. 9 వెళ్తున్నాం. అట్లా ఇట్లుంటుంది అనమాట అక్కడ క్రికెట్. అది ఆడేసినాం. అండ్ ఇందాక నేను క్లైమేట్ బాగుండే అని పైన పోయినా, అది పోయే రాక అదంతా కిందికి వెళ్ళిపోయింది. అందుకని ఇక లైట్ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు మా మమ్మీ అన్నీ తోమేసి సామాన్లు పెట్టుకున్నది. ఎందుకంటే శ్రావణ మాసం స్టార్ట్ అయిందని చెప్పి మా మమ్మీ అన్నీ కడిగేసి పెట్టేస్తున్నది. మమ్మీ ఎందుకు అట్లా అన్నీ కడిగేసినావు? అంతేనా? ఇదేనా రీజన్? అయ్యో, కానీ నేను బయట తినచ్చు కదా, నాకేం ప్రాబ్లం లేదు. ప్రోటీన్ కావాలి కదా. ఓకే, నా ఇష్టం అయితే. సో గైస్ ఇదన్నమాట ఈరోజు జరిగింది. కాబట్టి మీ అందరికి బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్స్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటే దెన్ బాయ్.